నమస్తే. రేవంత్ రెడ్డి బహిరంగ సభలు పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళల కోసం ఆ పరేడ్ గ్రౌండ్‌లో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు మహిళలకి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆహ్, ర ఏదైతే 2500 పెన్షన్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఇవేవి కూడా రేవంత్ రెడ్డి ఇస్తలేదని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి. మీరేమో ఏం చేస్తలేరు మహిళల కోసం అని చెప్పేసి మీరంటున్నారు. ఈరోజు భారీ బహిరంగ సభ మహిళల కోసం ఒక సభ పెట్టి, డీజే పెట్టి, లైట్లు పెట్టి, ఆయన గొప్ప పాటలు ఆయన వాడుకొని, ఆయననంతలు ఆయన పొగిడిపిచ్చుకొని నేను అది చేసినా, ఇది చేసినా అంటే రాజ్యం ముందుకు నడవదు. ప్రజలకి నిజంగా కూడా మంచి చేయాలి. మహిళలకు 2500 ఇస్తానని జెప్పినవు. తర్వాత కొత్త పెన్షన్స్ ఇస్తా అని జెప్పినవు. ఈరోజు ఒంటరి మహిళలకు పెన్షన్‌లు దక్కట్లేదు. ఆల్రెడీ ఉన్న పెన్షన్‌లు పాతవేవైతున్నాయో అవే నడుస్తున్నాయి. ఆ 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు. అక్కడ మోసం చేసిండు. 2500 ఇస్తా అన్నాడు మహిళా శక్తికి. అక్కడ మోసం చేసిండు. రుణం లేని వడ్డీలు ఇస్తా అన్నాడు. ఆ విషయంలో మోసం చేసిండు. కేవలం నేను ఫ్రీ బస్ ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా అని చెప్తే కాదు. నిజమైన బలం ఏంది మహిళలకు అనంటే ఆర్థికంగా బలం ఇచ్చిన రోజు నిజంగా వస్తది. వాళ్ళకి ఏ రోజు కూడా వాళ్ళని ఎదగడానికి చూడట్లేదు. ఇంకొక నీచమైన విషయం ఈ ప్రభుత్వంలో ఒకటుంటది. ఆ రోజు మొత్తము కూడా కులగణన చేస్తానని చెప్పి ఇంటింటికి ఎన్యూమరేటర్స్‌ని మహిళలను తిప్పిండ్రు. ఆశా వాళ్ళని వెళ్ళిండ్రు. ఇప్పటి వరకి గూడా ఆ ఎన్యూమరేటర్స్‌కి జీతాలివ్వలేదు. వాళ్ళు చేసిన పనికి కూలీ పనులు గూడా వాళ్ళకివ్వలేదు అనంటే ఎంత దౌర్భాగ్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళంతలా వాళ్ళు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో గూడా మహిళా నాయకులున్నారు, మినిస్టర్లున్నారు. దయచేసి వాళ్ళన్నా మేలుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అన్న మీ పగటి కలను పక్కన పెట్టి, ఇక్కడున్న తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా మహిళలకు న్యాయం చేస్తే బాగుంటది. అంటే నిన్న మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు చెప్తున్నది. మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. కోటీశ్వరులను చేస్తామంటే ఏదో పెద్ద కోట్లు సంపాదించి పెట్టడం కాదు. వాళ్ళకున్న దాంట్లో ఉపాధి కల్పించడం అని చెప్పేసి ఆ ఉపాధి కలిగించినప్పుడు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఆ వడ్డీ లేని రుణాలను కూడా నువ్వు ప్రాపర్‌గా టైంకి ఇవ్వలేకపోతున్నావు. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్ట్రీట్ వెండర్స్‌కి కార్డ్‌లు ఇయ్యలేకపోతున్నావు. ఎవరైతే మహిళలు వికలాంగులు ఉన్నారో, ఆ మహిళా వికలాంగులకు సదరం సర్టిఫికేట్ కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు తోపు మాటలు నెలకి 2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? మహిళలకు ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైనా వాళ్ళ భర్త చనిపోయారు. వాళ్ళు ఒంటరి మహిళ అయ్యారు. వాళ్ళు కొత్తగా పెన్షన్‌లు అప్లై చేస్తే పెన్షన్‌లు కూడా దక్కట్లేదు వాళ్ళకి. అట్లాంటిది నువ్వు కోటీశ్వరులను చేస్తా అంటే ఎవరు నమ్ముతారు ఈరోజు? సో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతాయి. కిషన్ రెడ్డి ఒక రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో ఆ దమ్ముందా అని కూడా అంటున్నారు. అందుకే దమ్ముంది గాబట్టే నువ్వు ముందుకొచ్చి మాట్లాడితే చెప్తాం సమాధానం అని జెప్పాం గదండీ. దమ్ముంది గాబట్టే ఈరోజు నువ్వు ఎట్లా మాట్లాడకుండా నువ్వు ప్రజలకు అన్యాయం చేస్తే నీ తాట తీస్తామని గూడా బలంగా జెప్పాం. దమ్ముంది గాబట్టే నీకు నిజమైన నిజాలు ఏంటో తెలియాలి అభివృద్ధి విషయంలా అంటే ముందుకొచ్చి మాట్లాడు. డిబేట్‌కి మేము సిద్ధంగా ఉన్నామని గూడా చెప్పాం. కానీ వాళ్ళే భయపడి రాక అక్కడిక్కడ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. నిజంగా వాళ్ళకి దమ్ము, ధైర్యం ఉంటే మొహం ముందు వచ్చి మాట్లాడితే అప్పుడు తెలుస్తది. అంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డి పొలిమేర దాటియడం అనేసి కిషన్ రెడ్డి అంటుంటే అట్లాంటోడు ఇంకా పుట్టలేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఒక్కసారి దాటి చూడమనంటే అప్పుడు ఎట్లా ఆపుతారో గూడా జూస్తారు. ఆయన భయపడకుండా కేవలం స్టేట్‌మెంట్‌లే ఇస్తున్నారు. అసలకి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని మాట్లాడే నైతిక అర్హత లేదు. దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. ఉద్యమాల స్ఫూర్తితో నిలబడిన గడ్డ. అట్లాంటి ఉద్యమాల్లో ఎంతోమంది ఉద్యమకారులున్నారు, మేధావులున్నారు. అట్లాంటి మేధావులు నీకు స్ఫూర్తి గాదు గానీ, ఎక్కడో పుట్టిన హిట్లర్ నీకు స్ఫూర్తి అని చెప్పుకున్నప్పుడే నువ్వు తెలంగాణ బిడ్డవి కాదు అని చెప్పి నీ అంతట నువ్వు నిరూపించుకున్నావు. ఈరోజు నువ్వు ఓట్లకి ముందేమో నేను ఇందిరమ్మ రాజ్యం చేస్తాను. ఏడికి పోయినా ఇందిరమ్మ రాజ్యం కలకలలాడుతదని చెప్పి నువ్వు ఇయాల హిట్లర్ రాజకీయం తీసుకొస్తున్నావనంటే నీ అంత మూర్ఖులు ఎవరు గూడా లేరు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ ముందు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత చేసే రాజకీయాలేమో గాని ముందు క్షమాపణ జెప్పాలి. ఆ క్షమాపణ జెప్పకుండా నైతిక విలువలు వదిలేసి ప్రజాస్వామ్యాన్ని హిట్లర్ రాజ్యంగా చేస్తున్నాడు అనంటే హిట్లర్ ఎట్లయితే రాక్షసుడో ఏదో ఒక రోజు ఆయనకు ముగింపు వచ్చింది. అట్లనే వీళ్ళు గూడా ముగింపు కోరుకుంటున్నారని జెప్పి వాళ్ళే జెప్తున్నారు. అంటే మీలాంటోళ్ళకి, ప్రతిపక్షాలకి గావచ్చు, కబ్జాకోరులకు గావచ్చు, వాళ్ళకి హిట్లర్ లాగా వ్యవహరిస్తా అని చెప్పేసి కబ్జా కోరులు కాదండి. అసలకి పర్మిషన్‌లు ఇచ్చింది ఎవరండి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. చెరువులను ఆక్రమించి అక్కడ పర్మిషన్‌లు ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి రిజిస్ట్రేషన్‌లు జేశారు. వాళ్ళక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్‌లు ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాక రోడ్లేసిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, డ్రైనేజ్ ఇచ్చిండ్రు, మంచినీళ్ళు ఇచ్చిండ్రు. ముక్కు పిండి మరి టాక్సులు గూడా తీసుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే.
మళ్ళీ కబ్జాకోరులు ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెవరు అధికారులు అందరు ఇచ్చిండ్రో వాళ్ళని ఏమైనా చేయమనండి. అది చేత కాదు కానీ పేద ప్రజలు పాపం బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టి నేను వాళ్ళు కబ్జాకోరులు అని మాట్లాడడం తప్పు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డికి ఓవైసీ అన్నదమ్ములు ఎందుకు కనిపిస్తలేరు? వాళ్ళు కూడా కబ్జా చేసి నువ్వు సల్కం చెరువునని చెప్పి చూపిస్తున్నాం కదా. గూగుల్ మ్యాప్స్తో సహా చేసి కోర్టులో కూడా కేసు వేసినాం కదా. మళ్ళీ ఇంకా కూడా ఎందుకు తెలివి వస్తలేదు? ఆయనకు ఎందుకు కనిపిస్తలేదు? అచ్చా బడాబాబులు అయితే కమిషన్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు కనిపించరు. పేద ప్రజలు అయితే పాపం పుట్టన తిండి కూడా వాళ్ళకి సరిగ్గా ఉండదు. డబ్బులు ఏడిస్తారు, కమిషన్లు ఏడిస్తారు కాబట్టి వీళ్ళ ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తున్నారు. ఎట్లా చూస్తారు అక్క? మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ ఫ్లెక్సీలకి సంబంధించి వర్గపోరు నడుస్తుందా, మరి ఇక్కడ ఏం నడుస్తుందో కూడా అర్థమవుతుంది. మరి బీజేపీ అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ కూడా పోయేటట్టు చేస్తున్నారు. బీజేపీ నిజంగా కూడా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకునే పార్టీ. రామరాజ్యం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఒకవేళ ఏదైనా ఉంటే ఇంటర్నల్ క్వారల్స్ ఏదైనా ఉండొచ్చు కానీ దానికి పార్టీకి సంబంధం లేదు. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త జెండాకే పని చేయాలి. పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త జెండాకి పనిచేస్తాం. మా పార్టీ ఎజెండాకి, మా పార్టీ సిద్ధాంతాలకు పనిచేస్తాం. కూడా బండి సంజయ్కి అనుచరుడే అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అనుచరులు అని అంటే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము కుటుంబ సభ్యులమే అంటామండి. ఆ ఒక్క కుటుంబ సభ్యులు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారో అన్నది ఆ ఒక్క పర్సన్ ఇంట్రెస్ట్ అది. దానికి పార్టీకి సంబంధం లేదు. ఏమీ లేదండి, ఏమీ లేదు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, దానికి పార్టీకి సంబంధం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అతను ఎందుకు చేశాడు అన్నది అతను దానికి సమాధానం చెప్పాలి. దానికి పార్టీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మీరు ఏం చేస్తారో సమర్థిస్తారా? ఎట్లా మరి? ఒకటండి, మనం ఈరోజు భారతదేశంలో ఒక ముక్క, ఒక చిహ్నం. భారతదేశంలో తెలంగాణ అన్నది టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది. అట్లాంటి తెలంగాణ కేవలం ఏదో ఉట్టిగా వాళ్ళిస్తే వీలిస్తే రాలేదు. తెలంగాణ దాదాపు దశాబ్దాల కొద్ది ప్రయత్నాలు చేసి, పోరాటం చేసి, ప్రాణార్పణ చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ. ఈ తెలంగాణ ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ. ఇది మినీ ఇండియాగా పేరుగాంచిన తెలంగాణ. ఈ తెలంగాణకి నేను నిన్ను రానియా, నువ్వెవరు ఇక్కడికి వచ్చి సభ పెట్టుకుంటా, నీకు ఎందుకు ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు? రాని, అతను వచ్చి సభ పెట్టుకుంటాడు, అతను వచ్చి పార్టీ పెట్టుకుంటాడు, అతను పార్టీలో తిరుగుతాడు, ప్రచారం చేస్తాడు, ప్రజలు ఓటేస్తే, ప్రజలు గెలిపిస్తే అది ప్రజల తీర్పు. అది రాజ్యాంగం ఇచ్చిన తీర్పు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళకి. నువ్వెవరు మాట్లాడడానికి? ఇవాళ పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మేము అది మేము ఇది అని చెప్పి. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే జై తెలంగాణ అని మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టి లోపలేసిండ్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ ఏమి చేసిండ్రు? మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ కండువా కప్పుకోగానే లోపలికెళ్ళి తెలంగాణ రక్తం వచ్చేస్తుందా? తప్పు వాళ్ళు చేస్తున్నారు. ఆ ఇన్సెక్యూరిటీ ఇప్పటికన్నా వదలాలి. నిజంగా కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆలోచించాలి. కానీ నేను నిన్ను రానియా, ఇది నా జాగిరే, అవన్నీ మాట్లాడడం కాదు. నిజమైన నీ జాగిరి అయితే ఇక్కడున్న ప్రజలకు న్యాయం చేయి. నిజమైన నువ్వు జాగిరే అని మాట్లాడితే ఇక్కడున్న మహిళలకు నువ్వు ఇచ్చిన హామీలు పూర్తి చేయి. నిజమైన జాగిరి అయితే నువ్వు ఉన్న కుర్చీకి న్యాయం చేయి. అంతేగాని నేను ఆళ్ళని రానియా, దేక్లేంగే అని అంటే అందరూ కూడా అదే మాట్లాడతారు. మరి ఇదే క్వశ్చన్ మీ రామచంద్రరావుని అడిగితే స్కిప్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ప్రెస్ మీట్ చూడలేదు అని చెప్పేసి. లేదండి, ఆ టైంలో నిజంగా కూడా తను చూడలేదేమో. చూడండి, రాజ్యాంగబద్ధంగా మన దేశంలో ఆర్టికల్ 21 ప్రకారం మనకి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం తను ఇచ్చిన హక్కులు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుళ్లాగా పూజించిన వాళ్ళు. ఎవ్వరు కూడా నువ్వు నా దేశంలో, నా రాష్ట్రంలోకి రావద్దు, ఇక్కడ ఉద్యోగాలు చేయొద్దు, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ ఆంధ్ర, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడుతున్నారు అని అంటే నువ్వు బాబాసాహెబ్కి నువ్వు ధిక్కరిస్తున్నట్టే, నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్టే. అట్లాంటి పెద్ద మేధావియే చెప్పారు, దేశంలో ఎక్కడున్నా సరే, ఎక్కడ పుట్టినా సరే రండి, ఉద్యోగం చేసుకొని న్యాయబద్ధంగా బ్రతకండి. అరే నీకు కుటుంబ కలహాలుండి, వ్యక్తిగత కలహాలుంటే దాన్ని మొత్తం రాష్ట్రానికి, దాన్ని మొత్తం సమాజానికి కల్పితం చేస్తానంటే నువ్వు దేశాన్ని విభజిస్తున్నావు అంటే నువ్వు ఒక దేశద్రోహుడివే. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం? లేదండి, చూడు, అందులో మేం చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ తనంతలో తను ఇక్కడ పోటీ చేయాలి అని అనుకుంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తను పోటీ చేస్తారు, తను ప్రచారం చేసుకుంటారు. ప్రజలకు నిజంగా కూటమి నడుస్తుందా, మీరేమైనా మద్దతు ఇస్తారా? లేదండి, నాకు ప్రస్తుతం తెలిసినంత వరకు మా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే గెలిచే సత్తాలో మేము ప్రస్తుతంకి ఉన్నాం. రాబోయే తరంలో ఏ రాజకీయ మలుపులు ఎలా ఉంటాయో ఎవరం గెస్ చేయలేము.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికొచ్చి పోటీ చేస్తాను అని అంటే అందులో నేను ఎవరు అడ్డుకునేది కాదు. రాజ్యాంగం హక్కు ప్రకారం తను చేయొచ్చు. అతను ఓటు అడుగుతాడు. ప్రజలు వేస్తే అతను గెలుస్తాడు. ఈరోజు రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు. అతను కూడా అదే దానితోటి గెలిచిండు. ఆ ఓటు హక్కు ప్రజలు ఆయన చెప్పిన మాటలు నమ్మి ఆయనకు ఓటేస్తేనే ఆయన కూడా గెలిచిండు. కాబట్టి ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి దాన్ని స్వాగతించాలి. పొద్దున లేసి పుస్తకం చేతిలో పట్టుకొని ఊపితే కాదు. ఆ పుస్తకం పేపర్లు తిప్పి చదివితే తెలుస్తది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అంతమంది వచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మరి మీరేం చెప్తారు? చూసినానండి. మార్పు కావాలంటున్నారు. ఉద్యోగాలు లేవు, మరి ఏం లేవు. మార్పు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా జెన్జీలు ఏంటంటే ఇవాళ రేపు రాజకీయాలు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి అలా. అట్లాంటి జెన్జీ వాళ్ళు విద్యార్థులు వాళ్ళందరూ కూడా వచ్చి మార్పు కావాలి అని ఆలోచిస్తే తప్పు లేదు. కానీ నిజంగా కూడా మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవాలి. ఎక్కడో వాడు అమెరికాలో ఉండి జర్మనీలో ఉండి నా దేశాన్ని నేను బాగుపరుస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేశంలోనే లేవు కదరా. ఎక్కడో బయట బతుక్కుంటూ నీకెట్లా తెలుస్తుంది దేశం గురించి? దేశంలో ఎక్కడ మోరి పొంగుతుందో, దేశంలో ఎక్కడ రేలు బాగాలేదో, దేశంలో ఎక్కడ ఏది అవసరాలు ఉన్నాయో ఇక్కడున్న దేశ ప్రజలకు తెలుసు, ఇక్కడున్న నాయకులకు తెలుసు. దయచేసి ఇక్కడున్న నాయకులలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. ఎవరు మంచి ఏంటి, ఎవరు చెడు ఏంటి అని నిర్ణయించుకోవాలి. మీకు అర్థమైతదా మరి? అవుతుందండి. పేపర్ లీకేజ్ అవుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన సమస్య ఎట్లా తప్పు జరిగింది. చెక్ పెట్టాలి కదా. తప్పు జరుగుతుంది. తప్పుని ప్రతి ఒక్కరం కూడా సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఈ రోజు మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఇయాల కొత్తగా అవుతున్నది కాదు. ఏళ్ల తరబడి నుంచి మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళా సార్థికత కావాలి. మహిళా ఎంపవర్మెంట్ ఉండాలి. మహిళా శక్తితో బ్రతకాలి. ఎప్పుడు మహాత్మా గాంధీ గారు మహిళ ఏ రోజైతే అర్ధరాత్రి రోడ్డు పైన తిరుగుతుందో ఆ రోజు నాకు స్వాతంత్రం వచ్చింది అని ఆయన ఆ రోజు చెప్పాడు. 70 ఏళ్ళు అయినా కూడా మనం ఇంకా కూడా చేయలేకపోతున్నాం. సమాజం మార్పు చేయాలంటే టైం పడుతుంది. ఆ సమయం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఉండాలి. అందుకే రామరాజ్యం తీసుకురావాలి. అందుకే అందరం కూడా న్యాయంగా ధర్మంగా ఉండాలి అని చెప్పి మేము కూడా చెప్తున్నాము. అందరూ కూడా మేలుకుంటే మంచిగా అవుతుంది. జనతా మొత్తం అటువైపు తిరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ వైపు తిరుగుతుంది. మరి మీరేమంటారు? తెలంగాణలో కూడా రేపు మీటింగ్ ఉందంట కాక్రోచ్ జనతా పార్టీ. అండి తప్పులేదు. కానీ కొంచెం ఏంటంటే వాళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్ ఆజాదీ, మనోవాద సే ఆజాదీ, అలాగే బ్రాహ్మణ్వాద సే ఆజాదీ ఇది కాదండి. వాళ్ళు వచ్చింది ఎందుకు? విద్యార్థులకు న్యాయం చేయడానికి. ఆ మాట మాట్లాడాలి. అంతేకాని ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకత, హిందూ ధర్మం మీద వ్యతిరేకత, రాముడి మీద వ్యతిరేకత, బీజేపీ పైన వ్యతిరేకత చేస్తున్నావు అంటే ఇట్స్ క్లియర్లీ షోస్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. ఇండియా అలయన్స్ భాగంగా రాహుల్ గాంధీ ముందుకు రాలేక వెనకకెళ్ళి ఫండింగ్ చేసి ఇట్లాంటి వాళ్ళని పంపిస్తున్నాడు అని చెప్పి అర్థమైపోతుంది. అందులో ఉన్న వాళ్ళు ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. అన్నా హజారే పేరు మీద అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్ ఫ్రీ చేస్తామని చెప్పి చీపుర్లు పట్టుకొని దేశమంతా అన్నారు. ఊడ్చి పాడేస్తామని అన్నాడు. ఏం ఊడ్చి పాడేసిరు? ఊడ్చుకొని అలా సంకలలో పెట్టుకొని కరప్షన్ చేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలి. ఏదైతే కాక్రోచ్ బొద్దింకలకి సంబంధించి ఎక్కడ ఉంటాయి? నీట్నెస్ లేని ప్లేస్ లా, చీకటి ఉన్న ప్లేస్ లా ఉంటాయి. మనం హిట్ కొడతామని మీరు అంటున్నారు. సో అదే నీట్నెస్ కావచ్చు, వెలుతురుని మీరు నింపితే హిట్ ఎందుకు అవసరం? బొద్దింకలు ఎందుకు వస్తాయి? నింపుతున్నాం. ఆ వెలుతురుని కూడా మేము నింపుతున్నాం కాబట్టి అన్ని చోట్లలో లేరు. కేవలం చీకట్లో కనిపియని చోట్లల్లా ఎక్కడైతే చీకటిమయంగా ఉందో అట్లాంటి చోట్లలోనే ఈ కాక్రోజులు ఉన్నాయి. వెలుతురు ఉన్న దగ్గర ఈ కాక్రోజులు లేవు. ఆ వెలుతురు అన్నది ప్రతి ఒక్క దగ్గరికి ప్రకాశం చెందుతుంది. దేశమంతా కూడా వెలుతురు అయినప్పుడు వాళ్ళు కూడా ఉండరు.